అప్డేట్స్ చూద్దాం. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఈ రోజు టెన్షన్ డేగా మారింది. పార్టీ ఫిరాయింపుపై ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ జరగనున్న నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో ఉత్కంఠ నెలకొంది. జస్టిస్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం అనర్హత పిటిషన్లపై కీలక విచారణ చేపట్టనుంది. గతంలో పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద కలిసి పార్టీ ఫిరాయించిన 3 ఎమ్మెల్యేలపై పిటిషన్ వేయగా మరో 7 పేర్లను జతచేసి కేటీఆర్ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఆ 2 పిటిషన్లను జతచేసి సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది. ఇప్పటికే పలుమార్లు విచారించిన అత్యున్నత ధర్మాసనం గత విచారణలోని పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఎప్పటిలోగా నిర్ణయం తీసుకుంటారో చెప్పాలని స్పీకర్ తరపు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించడంతో నేటి విచారణ ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో టెన్షన్ రేపుతోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలకు ఎంత సమయం కావాలని శాసనసభ కార్యదర్శిని ధర్మాసనం ప్రశ్నించిన నేపథ్యంలో నేటి విచారణ కీలకంగా మారింది. గత విచారణ సమయంలో రీజనబుల్ టైం అంటే ఏంటి, 10 నెలలు రీజనబుల్ టైం కాదా అని ధర్మాసనం ప్రశ్నించింది. సరైన సమయం అంటే ఈ ఎమ్మెల్యేల పదవీ కాలం ముగిసే సమయమా అని అసహనం వ్యక్తం చేసింది. ఇప్పటికే 10 నెలలు గడిచిపోయాయని, స్పీకర్ ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. స్పీకర్ సమయం నిర్దేశించకుంటే తామే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఈ అంశంపై ఈరోజు సుప్రీంకోర్టు విచారణ కీలకంగా మారింది. గత విచారణలో స్పీకర్ తరపున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహిత్గి వాదనలు వినిపించారు. బీఆర్ఎస్ పార్టీ తరపున ఆర్యం నామసుందరం వాదనలు వినిపించారు. ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి దాదాపు 10 నెలలు అవుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా తెలంగాణ స్పీకర్కు ఆదేశాలు ఇవ్వాలని కోర్టు ముందు బీఆర్ఎస్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు సీరియస్గా ఉన్నట్లుగా నెలకొన్న ప్రచారం వారిని కలవరపెడుతోంది. ఏ క్షణమైనా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడుతుందన్న వార్తలు ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్నాయి. ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్న నేపథ్యంలో నేటి విచారణ ఎలా సాగుతుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన వారిలో అరికపూడి గాంధీ, పరిగి శ్రీనివాస్ రెడ్డి, ఎం సంజయ్ కుమార్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య, కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు ఉన్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, ఎవరైతే పార్టీ ఫిరాయించారో ఆ ఎమ్మెల్యేలకి ఈరోజు ఒక రకంగా ఇది టెన్షన్ డేగా మారింది. ఏం జరగబోతోంది, సుప్రీంకోర్టు విచారణ ఎలా ఉండబోతోంది అన్న టెన్షన్లో ఉన్నారు. వివరాలు ఏంటి? రాజ్ కుమార్, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఈరోజు ఒక టెన్షన్ డేగా మారింది. మరి సుప్రీంకోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో ఈ టెన్షన్ నెలకొంది. వివరాలేంటి? బీఆర్ఎస్ పార్టీలో గెలిచి 10 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లో చేరడం జరిగింది. వారిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా ఈ నెల 15న కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. దీనిపై
అప్పటికే ఈ రోజుకు వాయిదా వేయడం జరిగింది. ఈ రోజు అత్యున్నత న్యాయస్థానం కూడా మరోసారి ఈ యొక్క పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల కేసుకు సంబంధించి విచారణ చేయనున్నారు మరి కొద్దిసేపట్లో. దీనిపై ఇప్పటికే కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేంద్రపై కూడా స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. వీరిపై చర్యలు తీసుకోవాలి, వీరు అనర్హత వేటు వేయాలని కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వారు కోరడం జరిగింది. అదే మరో 7 ఎమ్మెల్యేలపై కూడా రిట్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. అంటే బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు 7 కూడా చేరడం, అంటే మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై కూడా అనర్హత కేసు సంబంధించినటువంటి వేయాలని కూడా కోరడం జరిగింది. వారు సుప్రీంకోర్టులో చేసినటువంటి దాంట్లో ఈ రోజు విచారణ కొనసాగుతూ ఉంటుంది. ఇప్పటికే అంటే దీనికి సంబంధించినటువంటి వారు కాంగ్రెస్ పార్టీలో చేస్తున్నటువంటి అంటే బీఆర్ఎస్ నుంచి గెలిచి సికింద్రాబాద్ ఎంపీగా కూడా నిలబడడం జరిగింది దానం నాగేందర్. కాబట్టి అంటే తన పార్టీ సభ్యత్వాన్ని పార్టీ ఎమ్మెల్యేకు రాజీనామా చేయాలని కూడా కోరడంతో ఈ యొక్క పార్టీ ఫిరాయింపుల కేసుకు సంబంధించినటువంటి అంశం ఇప్పుడు ఒక్కసారి సుప్రీంకోర్టుకు చేరింది. సుప్రీంకోర్టు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఇప్పుడు అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే దీనికి సంబంధించి అంటే పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలలో ఇప్పటికే కాంగ్రెస్ లో చేరినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు మాత్రం ఒక టెన్షన్ కూడా నెలకొంది. మొన్న కేసీఆర్ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎందుకంటే సుప్రీంకోర్టులో మనమే గెలుస్తాం, ఏదైతే 10 మంది పార్టీ మారినటువంటి నియోజకవర్గాల్లో మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయని కూడా ఇప్పుడు కేసీఆర్ చెప్పడం, ఈ రోజు సుప్రీంకోర్టు ఆ కేసుకు సంబంధించినటువంటి అంశం విచారించనుంది. విచారణలో మాత్రం ఒకవేళ ఈ కాంగ్రెస్ పార్టీలకు వచ్చినటువంటి ఎమ్మెల్యే కనుక తీర్పు వ్యతిరేకంగా వస్తే ఎలా ఉండబోతుంది అన్న దానిపై కూడా ఇప్పుడు వీరందరూ చర్చించుకున్నటువంటి పరిస్థితి. కానీ మరికొద్ది సేపట్లలో ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి కేసు సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం అందరూ ఉత్కంఠగా చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఈ టెన్షన్ వాతావరణంలో ఉండగా అసలు విచారణ జరిగిన తర్వాత తీర్పు వస్తే పరిస్థితి ఏంటి? ఇటు బీఆర్ఎస్ శ్రేణుల్లో అయితే మీరన్నట్లుగా ఉప ఎన్నికలు వస్తాయన్న టాక్ అయితే బాగా హల్చల్ చేస్తోంది. అటువంటి పరిణామాలు నెలకొంటే అసలు రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? ఒకవేళ కాంగ్రెస్ ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి కాంగ్రెస్ లోకి వచ్చినటువంటి 10 మంది ఎమ్మెల్యేలపై కూడా చర్యలు కనుక తీసుకుంటే ఆ యొక్క ఎన్నికల్లో విజయం సాధిస్తే పార్టీకి సంబంధించి చాలా అంటే రాజకీయ పరిణామాలు కూడా ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్రంలో చేంజ్ అవుతాయని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే అలాంటి వ్యూహాలే అంటే ఇటు కేసీఆర్ తో పాటు కేటీఆర్ మొదటి నుంచి కూడా ఏదైతే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు రావడం ఖాయం. ఎందుకంటే వీరు బీఆర్ఎస్ పార్టీపై గెలిచి మళ్ళీ కాంగ్రెస్ లోకి వెళ్లిన నేపథ్యంలో వారు హైకోర్టులో కూడా వేయడం జరిగింది. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళడం జరిగింది. ఎందుకంటే న్యాయమే గెలుస్తుందని కూడా కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. కానీ బీఆర్ఎస్ మాత్రం న్యాయ పోరాటం కొనసాగిస్తా ఉంది. కాంగ్రెస్ కు సంబంధించినటువంటి చేరినటువంటి ఎమ్మెల్యేలు మాత్రం ఇప్పుడు ఈ కేసుకు సంబంధించినటువంటి అంశం సుప్రీంకోర్టు ఇలా నిర్ణయం తీసుకుంటే మాత్రం ఒకవేళ వారిపై వేటు కనుక వేసి అనర్హత వేటేస్తే ఆ నియోజకవర్గాల్లో మాత్రం మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి. ఉప ఎన్నికల్లో ఎవరు విజయం సాధించకున్నా కానీ రాజకీయంగా మాత్రం ఇప్పుడు ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు వేడెక్కాయని కూడా చెప్పుకోవచ్చు. ఇటు దీనికి సంబంధించి ఈ రోజు కనుక సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఒకవేళ పార్టీకి వ్యతిరేకంగా అంటే దీనికి సంబంధించి కాంగ్రెస్ చేరినటువంటి ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా వస్తే మాత్రం వారు మాత్రం చాలా టెన్షన్, ఎందుకంటే అనర్హత వేటేయాల్సి ఉంటుంది. ఎన్నికల్లో పోటీ చేయకుండా కూడా సుప్రీంకోర్టు కొన్ని నిబంధనలు ఉన్నాయి కాబట్టి పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి ఆ కేసుకు ఎందుకంటే ఆ కేసులో ఒక్కసారి కనుక అది ఉంటే అనర్హత వేటేసిందంటే మళ్ళీ ఎన్నికల్లో పాల్గొనకుండా దానికి సంబంధించినటువంటి తీర్పు వస్తుంది. కాబట్టి అలాంటి పరిస్థితులలో ఒకవేళ ఇప్పుడు బీఆర్ఎస్ కు చేసినటువంటి పిటిషన్ కనుక అనుకూలంగా వస్తే మాత్రం తెలంగాణలో రాజకీయాలు మాత్రం ఒక్కసారిగా సమీకరణలు మారుతాయి. ఎందుకంటే 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వెళ్లడం, దానిపై బీఆర్ఎస్ పార్టీ కోర్టులకు వెళ్లడం, సుప్రీంకోర్టులో ఈ రోజు విచారణ చూడాలి. మరికొద్ది సేపట్లలో ఈ విచారణ కొనసాగుతా ఉంది. కొనసాగిన అనంతరం సుప్రీంకోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుంది, వారిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.